శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అపారం కరుణాసింధుం జ్ఞానసం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానం. ఇప్పుడు వైదిక ధర్మాలు కొన్ని ముఖ్య విషయాలని చెప్పుకున్న దాంట్లోంచి ఎపిసోడ్లోంచి ఇప్పుడు జగద్గురు బోధలు అది 8వ వాల్యూమ్ నుంచి డైరెక్ట్గా చదువుతున్నాను. అది కిందటి ఎపిసోడ్ 1 కంప్లీట్ చేసాం. అది దాంట్లో ఏమైందంటే, అందుచేత కేవలం జ్యోతిర్మయి లింగంగా మొదట ఆవిర్భవించాడు పరమేశ్వరుడు అని అక్కడ దాకా చెప్పుకున్నాం. లింగోద్భవం అంటే శివలింగ ఆవిర్భావం అని చెప్పుకున్నాం అన్నమాట. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్షమాం. శ్రీ గురుభ్యో నమః. కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఆ లింగ స్వరూపం నుండి సాక్షాత్తు సాంబ పరమేశ్వరుడు స్వరూపంగా ఆవిర్భవించాడు. ఈ మూడింటిలో మధ్యలో ఉండే స్థానానికే శివలింగం అని పేరు. అది ఆవిర్భవించిన సమయం అర్ధరాత్రంలో ఆవిర్భవించినప్పుడే జ్యోతిష్కు ఎక్కువ ప్రకాశం ఉంటుంది. రాత్రి వేళ మహాప్రకాశమైన జ్యోతిష్యి దేవతలకు, సిద్ధులకు, మహర్షులకు దర్శనం ఇచ్చాడు. అందుచేతను అరూపమైన శివుడు జ్యోతి రూపంగా లింగాకారంలో ఆవిర్భవించిన సమయం కావడం చేతను శివరాత్రి లింగోద్భవ కాలం అంటారు. అది అర్ధరాత్రం 12 గంటలకు. అప్పుడు సర్వక్షేత్రంలో ఏందో అందరూ నిద్రపోకుండా మేలుకుని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు. మన దేశంలో ప్రతి సంవత్సరం రాత్రిలో కలిగిన ముఖ్య పుణ్యకాలాలు 2. ఒకటి జన్మాష్టమి అంటే శ్రీకృష్ణాష్టమి, తర్వాతది శివరాత్రి. జన్మాష్టమి శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి, శివరాత్రి మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి. 2 అర్ధరాత్రంలోనే. సంవత్సరంలో చిరుసంగంలో ఈ 2 పుణ్యకాలాలు ఏర్పడ్డాయి. జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుందని ధర్మాలంకార పియో విష్ణు అని శాస్త్రంలో చెప్పబడింది. 180 రోజులు అంటే సరిగా 360 డిగ్రీలలో సగం. అతడికి దేవగర్భంలో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన క్షణంలోనే యోగమాయ దుర్గాదేవి గోకులంలో ఆవిర్భవించింది. దుర్గ యొక్క అభిన్న స్వరూపమే కృష్ణుడని తంత్రశాస్త్రంలో చెప్పబడింది. వారిద్దరూ జన్మాష్టమి నాడు ఆవిర్భవించారు. అయితే గర్భంలో నుండి ఆవిర్భవించారు. ఇది శివరాత్రి నాడు గర్భం లేకుండా మహాకాశంలోనే ఒక జ్యోతిర్మయ లింగంగా ఆవిర్భవించింది. మనం రోజు ఈశ్వరునికి అభిషేకం చేసే సమయంలో ముందుగా ఒక శ్లోకం చదువుతాం. అందులో పరమేశ్వరుని పరిమాణం నిర్వచింపబడ్డది. లింగరూపి కాక పరబ్రహ్మానికి పరిమాణం లేదు. ఈ లింగరూపైన పరమేశ్వరుని పరిమాణం ఆపాతాళ నభస్థలాంత భువనం, పాతాళలోకం మొదలు ఆకాశం వరకు ఉండే సమస్తమైన భువనము అయి ఉన్నది. ఈ పరిమాణాన్ని అనగా పాతాళం మొదలు ఆకాశం వరకు ఉన్న సమస్త భువనాన్ని ఒక లింగాకారంగా ధ్యానం చేయాలి. పాతాళ నవస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురాత్మకం. బ్రహ్మాండమే లింగం కూడాను. ఒక అండం రూపంగానే ఒక కోడిగుడ్డు మోస్తరుగా లింగం ఉంటుంది. బ్రహ్మాండము దానికి అర్థం ఆ బ్రహ్మాండ రూపంగా ఉంటుంది మహాలింగం. దానికి సరిహద్దు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగం. అది కేవలం శుద్ధ స్ఫటికలింగం అయితే జ్యోతిర్మయమైనది. దాని మౌడి అంటే శిరస్సు, నభస్థలంలో అంటే అక్కడ శిరస్థానంలో చంద్రమండలం మోస్తరుగా అమృతం ఘనీభావమైంది. చంద్రమండలానికి దృష్టాంతం ప్రకాశం, శైథిల్యం 2 కావాలి. మనకు సూర్యుడు ప్రకాశం ఇస్తాడు, అయితే తాపం ఇస్తాడు. అందుచేత ప్రకాశం ఇస్తూ శీతలంగా అమృతకిరణంగా ఉండవలసింది ఉంది. అటువంటి పరమేశ్వరుని యొక్క శిరస్సులో కేవలం అమృతధార శిరస్సు నుంచి పరిపూర్ణంగా పరమేశ్వరుని మహాలింగాన్ని అభిషేకం చేస్తుంది. ఆ విధంగా మనం ధ్యానం చేసినప్పుడు బ్రహ్మాండంలో ఉండే సర్వభువనాలకు కూడా శీతలత్వం కలిగి చల్లబడుతుంది. సర్వప్రాణులు చల్లబడతాయి. ఇప్పుడు ఎవరైనా మనం లౌకికంగా కూడా ఒక విందు చేసినట్టయితే వారి పేర పానము ఆహారము చేస్తామని వారు భావన చేసుకుంటారు. అలాగే అభిషేకం కూడా సర్వప్రపంచంలో ఉండే బ్రహ్మాండమంతా చల్లబడేటటువంటిది. ప్రపంచం పరమేశ్వర స్వరూపమైన భావించినప్పుడు సర్వ ప్రజలకే కాక సర్వ ప్రాణులకు శాంతి వస్తుంది.
శైత్యం వస్తుంది, దుఃఖ నివృత్తి అవుతుంది. అందుచేత శివలింగ ధ్యానం అభిషేకం చేసినప్పుడు అవి ఆ పరమేశ్వరుడికే. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అంటాం. అనేక విష్ణు ఆలయాల్లో ఆ మూల విరాట్కు అభిషేకాలు సంవత్సరంలో ఏదో కొన్ని దినాలే చేస్తూ ఉన్నాం. పరమేశ్వరుడు రోజు ఎప్పుడూ కూడా అనవరతంగా ఒక ధారాపాత్రను పెట్టి అహోరాత్రులు పరమేశ్వరుడు అభిషేకాలు చేస్తూ ఉన్నాం. ఆ అభిషేకం చేసినప్పుడు ఈ బ్రహ్మాండమే శివలింగం. అన్ని శివలింగ స్వరూపాలే. దాని ఆకాశం చంద్రమండలం ఉన్నది. ఆ చంద్రమండలమే అమృత ఘనీభావం. అక్కడి నుంచి అమృతం స్రవించి ఈ పరమేశ్వరులింగం ఇక్కడ దాకా పూర్తిగా తడిసినప్పుడు ప్రపంచమంతా కూడా చల్లబడుతుందనే భావనతో అభిషేకం చేయమని చెప్పబడింది. నాపాతాళ స్థలాత్ భూన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిష్పాటలింగమోళ విరసత్ పూర్ణేతు వాతామృతై. ఒకప్పుడు తప్ప రెండోవాడు లేడు అన్న మాట అన్నీ అతడే. ఆస్తో కాపుల ఏకం అదనమాట. ఈశ మనిషి వృద్ధానువాకం జపన్. వృద్ధానువాకం నమ్మకం చమకం అంటున్నా ఉన్నారే. ఆ నమ్మకంలో అన్ని వస్తువులు పరమేశ్వర స్వరూపం చెప్పబడింది. చెప్పడం మించి వేరేమీ లేదు. ప్రపంచంలో ఏమైనా సరే మంచి చెడ్డ అన్నీ పరమేశ్వర స్వరూపమే అని నమ్మకంలో చెప్పబడుతుంది. రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ దీప్తి సిద్ధయే అధృతపదం విప్రోభిషం చేత్ శివం. సాక్షాత్ శివునికి అభిషేకం చేయవలసిందే అనే భావం. శివరాత్రి మొట్టమొదటి అరూపమైన ప్రపంచ సృష్టి అయిన తర్వాత కంటే ప్రాణ సృష్టి అయిన తర్వాత వాళ్ళకు అనుగ్రహానికి, వాళ్ళ హృదయం చల్లబడడానికి అరూపమైన పరమేశ్వర రూపంగా లింగరూపంగా. లింగం అంటే దాని ముక్కు కళ్ళు ఏవి లేవు. అయితే ఆ రూపం కూడా కాదు, ఏదో ఒక రూపం ఉంది, ఆవిర్భవించాడు. కళ్ళు ముక్కులు చెవు వచ్చే సమయంలో అది పార్వతీ పరమేశ్వరుడు, సహాయుడైన పరమేశ్వరుడు తల్లి తండ్రిగాను బిడ్డలు రెండు రూపాలుగాను ఉండి అనుగ్రహం చేయవలసి ఉంది. అందుకోసం ఆ పరమేశ్వరుడు ఆ పరబ్రహ్మే రెండు రూపాలు గ్రహించి మనకు అనుగ్రహం చేస్తున్నాడు. ఆ మధ్యావస్థకే శివలింగం అని పేరు. ఆ శివలింగం రాత్రిలో ప్రకాశం జ్యోతిష్ ఎక్కువ ఇస్తుంది. శివరాత్రి నాడు మొట్టమొదటిగా పరమేశ్వరుడు జ్యోతిర్మయుడుగా ఆవిర్భవించాడు. అంచేత ప్రపంచంలో ఎవరైనా సరే మన పూర్వులు ఈ భావమును ఎరిగిన వారు ఆ అలవాటుని ఈనాటికి తీసుకొస్తున్నారు. ఈ శివరాత్రి నాడు శ్రీశైలంలో దేశమంతా కూడా భగవంతుడి దర్శనం దొరుకుతుందా అని ఎంతో ఆతృతతో లక్షల కొలది ప్రజలు రావటం ఇవాళ చూశాను. పరమానందంగా ఉంది. ఈ శ్రీశైలంలో ఈ సంవత్సరం నేను వచ్చి దర్శనం చేసే భాగ్యం నాకు దొరికింది అంటున్నారు పరమాచార్యుల వారు. ఆదిశంకర్ల వారు హిమాచలం మొదలు సేతు వరకు జ్యోతిర్లింగ స్తోత్రమని ఏ చోట్ల జ్యోతిర్లింగంలో పరమేశ్వరుడు ఆవిర్భవించాడు వాటిని గురించి 12 శ్లోకాలు రాశారు. 3 శ్లోకాల్లో ఒకదానికి ఒక్కొక్క క్షేత్రాన్ని చెప్పి ఆ విధంగా 3 శ్లోకాల్లోనే 12 జ్యోతిర్లింగాలను సృజించారు. తర్వాత ఈ 12 జ్యోతిర్లింగాలకు ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా వ్రాశారు. ఆ 12లో కాశీ రామేశ్వరం 2 జ్యోతిర్లింగాల్లో ఉన్నాయి. మొట్టమొదటి చెప్పిన సోమనాథ్ సౌరాష్ట్ర దేశంలో ఉండేది. తర్వాత ఇంకా కొన్ని ఉజ్జయిని మొదలైన క్షేత్రాలు చెప్పారు. కాశీ రామేశ్వరం ఈ 2 కూడా అందులోనే ఈ కాశీ రామేశ్వరం సరిగ్గా మధ్యలో ఉండి ఈ శ్రీశైలం ఇక్కడి నుంచి 6,700,000 మైళ్ళు రామేశ్వరం ఉంది. కాశీ కూడా బాగా దూరంలోనే ఉంది. పర్వతాలన్నీ శ్రీశైలంలో. అయితే ఒక్కొక్క పర్వతానికి అంటే 600-700 మైళ్ళు, అంటే ఇక్కడ నుంచి 600-700 మైళ్ళు రామేశ్వరం ఉంది అని చెప్పి శ్రీశైలం నుంచి 6 లక్షలు కాదు. అయితే ఒక్కొక్క పర్వతానికి పేర్లు వేరేగా ఉన్నాయి. వింధ్య పర్వతం, హిమవత్ పర్వతం, మలయ పర్వతం, దుర్ధర పర్వతం అని అనేక పర్వతాలకు పేర్లు ఉన్నాయి. అయితే దీనికి శ్రీశైలం అని పేరు. అరవంలో కూడా శివభక్తులు చాలామంది దేవాలయములని ఆయా క్షేత్రం వెళ్ళి స్తోత్రాలు చేస్తూ ఉండేవారు. అవన్నీ కూడా కొన్ని ఇప్పుడు లోపించినా చాలా మటుకు ఉన్నాయి. ఆ శివభక్తుల్లో అప్పర స్వామి, సంబంధర స్వామి, మాణిక్యవాచకర స్వామి, సుందరమూర్తి అని ఆ 63లోనూ వీరు ముఖ్యులు. వీళ్ళు స్తుతించిన క్షేత్రాలకు దేవారములు కలిగిన క్షేత్రములని పేరు. అందులో శ్రీశైల క్షేత్రాన్ని వారు తిరుప్పరపులం అని అన్నారు. పర్వతం అనేది అరవంలో వరుపదం అని అవుతుంది. అరవ వ్యాకరణం ప్రకారం ఇక్కడ శ్రీశైలం అనే దాన్ని తిరుపరుపదం అని వారు తమ దేవాలయాల్లో స్తుతించారు. ఇది కూడా ఇక్కడ గోడల మీద శాసనాల్లో వ్రాసి ఉన్నట్లు చెప్పారు. ఇది కూడా
రాసినట్టు చెప్పి ఇది తిరుపరపదం. ఈ శ్రీశైల క్షేత్రాల గురించి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో అది శంకర్ల వారు సృష్టించిన ఒక శ్లోకం. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే చ సదా వసంతం తమర్జనం మల్లిక పూర్వమేనం అని ఉంది. మల్లికార్జునం అనే పేరు కూడా ఆ స్తోత్రంలో వాడారు ఆదిశంకర్లు. ఒక విశేషం ఏమిటంటే శ్రీశైల శృంగే అంటే శ్రీశైల శృంగంలో శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అనే శ్లోకపాదం అందరికీ తెలిసిందే అనుకోండి. మల్లికాపూర్వకంగా మల్లికార్జున నామధేయంతో పరమేశ్వరుడు లింగరూపంగా వసిస్తున్నాడు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శ్రీశైల పర్వతంలో ఎన్నో రకమైన ఔషధులు వృక్షములు ఉన్నాయో చెప్పడానికి తరమే కాదు, వివిధ ప్రసంగములలో వివిధ ప్రసంగే ఏది కావాల్సిన శ్రీశైలంలో దొరుకుతుందని అభిప్రాయం. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే చ సదా వసంతం. ఈ శ్రీశైలంలో ఉండే మల్లికార్జునుడే శేషాద్రి శృంగాన కూడా ఉన్నాడని భావం. శేషాద్రిని ఇప్పుడు వెంకటాచలం అని అంటున్నాము. ఇతనే అక్కడ ఉన్నాడు. ఇంతకుముందే దేవాలయం చేసిన నాయనారులు అని చెప్పబడిన విధంగానే విష్ణు క్షేత్రాలను సృష్టించిన వారు 12 మంది ఆళ్వార్లని ద్రావిడ దేశంలోనూ తెలుగు దేశంలోనూ కూడా ప్రసిద్ధులు. వీరి ప్రబంధాలు అనుస్మరణ చేయబడుతూ ఉన్నాయి. అటువంటి తేళ్వారునే పరమ విష్ణు భక్తులు ప్రతి క్షేత్రం వెళ్ళి ఆ నారాయణని పరమాత్ముడిని పాడుతూ వెళ్ళిన అతను శేషాద్రిలో వెంకటాచలపతిని ఈ రిరువురుం రాయ్ సైంది అని పాడారు. తాళ్ షడయం నీన్ ముడియం అని ప్రారంభించి 2 రూపములు కూడా కలిసి ఒక రూపంగానే తిరువేంగడ మలయిల్ వెంకటాచలంలో ఈరిరువురుం రాయ్ సైంది 2 రూపములు ఒక రూపంగా ఆవిర్భవించినట్లు స్తుతి చేశారు. దాన్ని అనుసరించి ఆచార్యుల వారు కూడా శేషాద్రి శృంగేచ సదా వసంతమని ఆ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో అన్నారు. ఈ రెంటికి సమన్వయం కుదురుతుంది. ఆచార్యుల వారు ఒకే పరమేశ్వరుడు 2 క్షేత్రాల్లో ఉన్నారని చెప్పారు. కాగా ఆ ఆళ్వారు వెంకటాచలంలో ఉండేది 2 రూపాల సమన్వయం అన్నారు. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి కొంచెం విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. స్వస్తి.